నువ్వు నెక్లెస్ రోడ్డు మీద రెక్లెస్ గా ఊపుకుంటూ వెళుతుంటే అందరికి బట్టలు తీసి వీడిని మాత్రం వదిలేశారేంట్రా? సార్ వీడు లోపల డ్రాయర్ వేసుకోలేదు సార్. లోపల డ్రాయర్ ఎందుకు వేసుకోలేదురా? నాకున్నది ఒకటే డ్రాయర్ సార్. ఒక రోజు బాడీ మీద ఉంటే ఇంకో రోజు దండి మీద ఉంటుందండి. ఓ అంటే ఇవాళ దండెం మీద ఉందన్నమాట. కనిపెట్టేశారు సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు. మరి ఆ మాత్రం తెలివి లేకుండా పోలీసు వాళ్ళు అయిపోతారా ఏంటి? అమ్మా ఎరా నా పెళ్ళాన్ని చూస్తే పోలీసు వాడిని నాకే మూడు రాదు, అలాంటి దానికి మీరు లైనేస్తారా? ఓకే ఇట్స్ ఆల్ రైట్. దానికి ఎవడైతే లైనేసాడో కరెక్ట్ గా చెబితే వాణ్ణి మాత్రం ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను. బాగా చెప్పానా? చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. అబ్బే రైట్, వీళ్ళు ఇలా చెప్పరు కానీ అందరి చేత ఏలు ముద్రలు తీసుకొని సబ్జెక్టులు దోసేయండి రా. ఏంట్రా గొడవ? సార్ వీడు వేలుముద్ర వేయనంటున్నాడు సార్. ఎందుకనరా? ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద వేలుముద్ర వేయకూడదని మా నాన్న చెప్పాడు సార్. ఎందుకు అలా చెప్పాడు రా? అలా వేలుముద్ర వేయించుకుని మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటారట సార్. అంత వస్తుందేంట్రా మీకు? ఇంతకీ ఏం చేస్తుంటారా మీ నాన్న? అమీర్పేట సెంటర్ లో బండి పెట్టుకుని పొద్దుటి పూట ఇడ్లీలు, సాయంత్రం పూట బజ్జీలు వేస్తుంటారు సార్. అంటే నీతో దొంగేలు ముద్ర ఏం చేసేసుకొని చేస్తున్న పోలీసు ఉద్యోగం మానేసి మీ నాన్న బజ్జీలు బండి కొట్టేస్తానని నీ భయం, అంతే కదా? అంతే సార్. మీ నాన్న ఏం చేస్తుంటారా? పోయాడు సార్. పోయాడా? అవును సార్, సోడా రావడం లేట్ అయి చచ్చిపోయాడు. ఏంటి సోడా రావడం లేట్ అయి చచ్చిపోవడం ఏంట్రా? ఏం చెప్పమంటారు సార్, గ్లాస్ లో మందు పోసుకుని మా అమ్మని సోడా తీసుకురమ్మన్నాడు. సోడా రావడం కాస్త లేట్ అయ్యేసరికి కక్కుర్తిపడి రా తాగేసి ఆ రాత్రికి తాగిన బాటిల్ తన్నేశాడు. ఛీ, 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 ఛీ. ముందు నిన్ను ఎందుకండి వాడిని అలా కొడుతున్నారు? కన్న తండ్రి కొడుతుంటే ఎగేసుకొచ్చావు. ఎప్పటిదాకా పోలీసు వాళ్ళు కుళ్ళపరిచారు. ఎందుకు అడుగు? పోలీసులు కుళ్ళపడవడం ఏంట్రా? చెప్పరా చెప్పు. ఏం లేదమ్మా, బ్రౌనీ అనే కుక్క బ్లాకీ అనే కుక్కకు లవ్ లెటర్ రాస్తే అది నేను చదివి వినిపిస్తుంటే పోలీసులు పట్టుకున్నారమ్మా. ఆ లెటర్ నువ్వెందుకు చదివేవరా? ఆ కుక్కకిస్తే అదే చదువుకునేది కదా. ఒక్క లవ్ లెటర్ రాయటాలు చదవటాలేంట్రా? అబ్బా నీకు తెలియదులే మావయ్య, హైదరాబాద్ లో కుక్కలు అంతే. బావా నీ తల్లి కొడుకులు కలిసి నన్ను ఎదవం చేద్దాం అనుకుంటున్నారేమో. సై ఈడి సంగతి కాదు. నీవే నీలాంటి పరికమాలను దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి కడితే తప్ప నాకు మళ్ళీ దారిలో పడ్డాం. ఏంట్రా క్లీనింగ్ నీతో కూర్చున్నాడు? అబ్బాయి గారు చెప్పడానికి సిగ్గుపడుతున్నారండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఎవరిని? ఆ పోలీసు వాడి పెళ్ళాన్నా? ఏంటా లుక్కు? మళ్ళీ మార్చి తర్వాత సెప్టెంబర్ వచ్చింది, ఎల్లుండే పరీక్ష. 12వసారి వెళ్తున్నావు. ఈసారి కనుక పాస్ అయిపోయావో విశాఖపట్నం పంపించి మీ మామయ్యతో పాటు కోళ్ల ఫారంలో కోళ్ల పంట ఉద్యోగంలో పెట్టిస్తా. నాకు కోళ్ల ఫారంలో పనిచేయడం ఇష్టం లేదు. కొన్ని తప్పండి, నాకు మాత్రం మీ నాన్న దగ్గర పని చేయడం ఇష్టమేంటి? చేయట్లేదు. అసలు నీ నోటికి అడ్డుపొద్దు లేకుండా పోతుంది, నరుకుతా. నేను చూస్తున్నా, లోపలికి వెళ్ళండి వెళ్ళండి. 10th పాస్ అవుతావో వైజాగ్ వెళ్తావో తేల్చుకో. అన్నా ఏంట్రా? నాకు కొంచెం డబ్బులు కావాలి. దేనికి? టోపీ కొనుక్కోవాలి. జీవితం లెక్క లేకుండా పోతుంది. ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చిన చెత్త ఐడియాలో పరమ చెత్త ఐడియా అయితే రాదు. ఇంతకైనా సేఫ్టీ ప్లేస్ ఇక్కడ ఏముందిరా? మనం సేఫ్, ఇల్లు కనపడుతుంది. బాబు ఈ కంపెనీ భరించలేకపోతున్నావురా. కాసేపు మీ గోల ఆ ఓపిక పట్టండి రా, అమ్మాయి నా కోసం వస్తుంది. నీకేంట్రా బాబు, ఎన్నైనా చెప్తావు. చేతిలో గులాబ్ ఉందిగా. ఆడెవడు చెత్త ఎరుకులు ఎవడు వస్తున్నాడు రా. ఆడి వల్ల అనవసరంగా మనం దొరికిపోతాం. ఆడి కనుక ఇక్కడికి వచ్చి దీంట్లో చేయి పడితే మీరు కుక్కల్లా మరకండి, ఆడు భయపడి వెళ్ళిపోతాడు. ఓకే? అమ్మయ్య కుక్కలు లేవు, 4 సీసాలు దొరికితే ఇది తాగొచ్చు. చెప్తా మీరు ఎవరిని కలిసారో మీకు తెలియటం లేదు. ఆలోచి చెప్తా. నువ్వేమో కుక్కల్లా మరమను, ఆడేమో కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు రా. నిన్ను అసలు కుక్కలా మరగమంటే వాడిని ఎందుకు కరిచావు? మురిగే కుక్కలు కరవని వాడు అనుకుంటాడేమోనని కరిచేశాను రా. ఆ అమ్మాయి తప్పకుండా నా కోసం బయటకు వస్తుందిరా.
వెళ్ళరా బాబు ఏడు తొందరగా వెళ్ళి మాట్లాడరా ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోతాం కింద నుంచి పైకి ఏదో పాకుతున్నట్టుంది పోరా పో వెళ్ళి మాట్లాడు ఏదైనా మాట్లాడుచుకుందా రేయ్, ఆ అమ్మాయి నీతో మాట్లాడదాం ఆగితే ఎందుకురా మాట్లాడలేదు? నేను మాట్లాడదామని అనుకున్నాను రా కానీ అమ్మాయి ఎదురొచ్చేసరికి నోట్లో మాట రాలేదు. రే అమ్మాయి నీ వైపు అంత ఇదిగా చూస్తున్నప్పుడు నీకు మాట్లాడడానికి భయం ఏంట్రా? సర్లేరా రేపు మాట్లాడతారులే కానీ సినిమా టైం అవుతుంది పదని వెళ్దాం. హాయ్, ఇవాళైనా మాట్లాడతాడంటారా? చూద్దాం. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? అసలు అమ్మాయి బయటకు వస్తుందని గ్యారంటీ ఏంటి? వస్తుందిరా, నేను టైం కూడా చూసుకుంది. ఇద్దరు నా చేతిలో మామూలుగా ఉంటుంది నీకు పండగ పండగ. ఆ చెత్తోడు మళ్ళీ వస్తాడు, జాగ్రత్త. మాటకు మాట్లాడారా మీరు? ఇదిగో బిస్కెట్లు తెచ్చా. ప్రతివాడు మన దీపావళి చేసుకుంటున్నాడు రా. ఈ పువ్వు మీకోసం, మీకోసమే ఈ పువ్వు. ఏమండి బిడ్డ తప్పు చేస్తే తల్లి తప్పు, ఆడబిడ్డ తప్పు చేస్తే వదిన తప్పు. అది ఇంకోసారి ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతూ కనబడిందంటే